ఏ హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ కాజు. నాతో పాటు వాళ్ళ మధు అండ్ రాకీ ఉన్నారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంది మామ? విడాకులు, డివార్స్ అవుతున్నాయి, బాగానే అవుతున్నాయి. డివార్స్ కేసులు ఆల్మోస్ట్ అసలు మనం ఎప్పుడు వినండి చిన్నప్పుడు, నాకు తెలిసినంత వరకు మనం చదువు ఇప్పుడైతే చాలా బాగానే అవుతున్నాయి ఆఫ్టర్ కోవిడ్. ఎందుకు ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి అంటావు? నా ఏం లే, మూడు పిల్లలు ఇద్దరు మొహాలు చూసుకోలేక ఒకేసారి అంతే అంటావు. 24 గంటలు నువ్వు ఒకరితో ఉన్నావు అనుకో ఇంట్లో, డెఫినెట్లీ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఏదో ఒక టైంలో ప్యాకప్ అయింది. సో డెఫినెట్లీ, కానీ ఇప్పుడే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని అట్లా అంటే ఇప్పుడు ఎక్స్పోజర్ టు ఫెమినిజము సోషల్ మీడియా అంటావా లేకపోతే ఏమో నేను అనుకోవటం అయితే అదే అనుకుంటున్నా. మేబీ ఇద్దరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటం వల్ల బేసిక్ ఈ జనరేషన్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంది మా. డెఫినెట్లీ వాళ్ళకి ఏం అయితే చేసుకోవాలి పక్క నో డౌట్ ఫ్రీడమ్ వాడికి కావాల్సింది వాడు ఎత్తుకుంటున్నాడులే. కానీ ఐ థింక్ ఇట్స్ డ్యూ టు కాంప్రమైజ్ కాకపోవడం వల్ల. అదే మామ, కాంప్రమైజ్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, రైట్, ఫెమినిజం అని నేను చెప్పాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కాంప్రమైజ్ కాకపోవడం వల్ల. రైట్. అఫ్ కోర్స్ ఫెమినిజం పార్ట్ ఏం లేదు దీంట్లో. ఇప్పుడు డివోర్స్ అయిందంటే అబ్బాయి తప్పు ఎంత ఉందో అమ్మాయి తప్పు అంతే ఉంటుంది. అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు ఆబ్వియస్లీ. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు వాళ్ళిద్దరు మధ్య వాళ్ళిద్దరి తప్పు ఉంటది డివోర్స్ అయితే. చిన్నప్పుడు నీకు కూడా చెప్తా చూడు ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు ఏదైనా బొమ్మ కొనుక్కున్నారా తిరునాళ్ళలో కానీ ఎక్కడ షాప్ లో, అదేమైంది ఇరిగిపోయింది. ఇరిగిపోతే మనం ఏం చేస్తాం, మహా అయితే దానికి గమ్మతికి ఇచ్చో లేకపోతే ఏదో ఒక వీళ్ళు పోతే ఏదో దాన్ని ఏదో ఒకటి చేసి దాన్నే వాడుకుంటాం. మాక్సిమం కొత్త బొమ్మ కొంటాను ట్రై చేయం. ఇప్పుడు ఏమైంది, బొమ్మ పోయింది అనుకో దానికి కింద గిరాటేసి ఇంకోటి తెచ్చుకుంటున్నారు. పోకపోయినా సరే వాడు ఎరగొట్టి కొత్త బొమ్మ కోసం వాళ్ళది ఇరగొడుతున్నాడు కూడా. అది ఈజీ అయిపోయింది వాళ్ళ రేపు డివోర్స్ కేసు. అవును, కరెక్టే. అటు నేను బోత్ సైడ్ చెప్తున్నా, అమ్మాయి అబ్బాయి. ఒక్కళ్ళనే ఒక జెండర్ ని స్టీరియో టైప్ చేయాల్సినంత అవసరం లేదు. ఆబ్వియస్లీ అసలు మ్యారేజ్ లైఫ్ లో ఒకళ్ళ తప్పు ఎప్పుడు ఉండదు నా ఫీలింగ్. ఏ బ్రేకప్ అయినా ఏ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినా ఏదన్నా ఇద్దరు తప్పు ఉంటది డెఫినెట్లీ. మెజారిటీ కేసెస్ మెజారిటీ ఇద్దరు తప్పు ఉంటుంది మెజారిటీ కేసెస్ లో. సో ఇప్పుడు డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి. మేబీ గ్రోయింగ్ కాన్షియస్నెస్ కావచ్చు, జనరల్గా ఇంకా కొంచెం ఆల్టర్ మోడర్నైజేషన్ వైపు మన సమాజం కూడా వెళ్తుంది మేబీ. ఇక బేసిక్గా జనాలు ఎట్లున్నారంటే కాంప్రమైజ్ అయ్యి బతకాల్సినంత అవసరం ఏంది అన్న థాట్ వచ్చేసింది కూడా ఆల్మోస్ట్ చాలా పీపుల్ కి ఉంది. టు బి ఆనెస్ట్, ఆ క్వశ్చన్ రావడం తప్పు కాదు. నిజంగానే వర్కౌట్ గాని రిలేషన్ లో కాంప్రమైజ్ అయ్యి బతకడం కంటే ఇక ఎవడేమనుకున్నా ఏముందిలే అని చెప్పి విడాకులు తీసుకోవడం బెటరే. బట్ ఇక చూడాలి మరి సిల్లీ రీజన్స్, ఉప్పులో కారం వేయలేదు, అదే కర్రీలో కారం వేయలేదు, ఇందులో ఉప్పు వేయలేదు, ఇట్లాంటి రీజన్లకు కాకుండా నిజంగానే జనరల్గానే మీ టేస్ట్లు మ్యాచ్ అవ్వట్లేదు, మీకు ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటే